వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? ఒకసారి దేవి పార్వతి తన ఇంటి బయట ఎవరూ లోపలికి రాకూడదని ఒక బాలుణ్ణి సృష్టించింది. అంతలో శివుడు కైలాసానికి వచ్చి లోపలికి వెళ్లాలనుకుంటాడు. అమ్మ ఆజ్ఞ ఉంది, ఎవ్వరూ లోపలికి రావద్దు అంటాడు. నేను లోపలికి వెళ్ళాలి అంటాడు శివుడు. లేదండి, అనుమతి లేదు అంటాడు వినాయకుడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో శివుడు వినాయకుడి తలను తొలగించాడు. నా బిడ్డను తిరిగి నాకివ్వకపోతే ఈ సృష్టినే నాశనం చేస్తాను అని పార్వతీదేవి అంటుంది. శివుడు వెంటనే ఉత్తర దిశలో కనిపించిన మొదటి ప్రాణి తలను తెచ్చారు. అది ఏనుగు. ఆ తలను వినాయకుడికి అమర్చి అతనికి మళ్లీ ప్రాణం పోశారు. ఇప్పటినుంచి నువ్వే మొదటి పూజలు పొందే దేవుడు. అందుకే వినాయకుడు ఏనుగు తలతో ప్రసిద్ధి చెందాడు.